ఏ శ్రమలలో ఉన్నామో, ఏ బాధలలో ఉన్నామో, ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నామో అటువంటి శ్రమల నుండి మమ్మల్ని తప్పించి విడిపించగలిగినటువంటి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఉదాహరణకి పౌలుకి కలిగినటువంటి శ్రమ, పౌలుకి కలిగినటువంటి దుఃఖం ఏంటి అంటే ఆర్థిక పరిస్థితి కాదు, అనారోగ్య పరిస్థితి కాదు, కుటుంబ పరిస్థితి కాదు, కానీ సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో అతను ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను బట్టి తను ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి మన కష్టాల గురించి ఎవరైనా ఒక్కొక్క మాట చెప్పండి అంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ గుండెల లోతుల నుండి బయటికి వస్తుంది. కానీ అపోస్తుడైనటువంటి పౌలుకు ఉన్నటువంటి శ్రమ, వేదన, దుఃఖం ఏంటి అంటే సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా పైన మోపబడి ఉన్నది అన్నారు. ఎవరు? పౌలు గారు అంటున్నారు. కొరింథీ సంఘంలో దేవుని ప్రజలంటే తెలియనటువంటి వారి జీవితంలో అక్కడ సువార్తను ప్రకటించాలి కాబట్టి ఆ సువార్త ప్రకటించేటువంటి శ్రమంలో మేము శ్రమ పడుతున్నాం కాబట్టి మా శ్రమల ద్వారా మమ్మల్ని తప్పించగలిగినటువంటి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే తండ్రి ద్వారా మనకి ఆదరణ కలుగుతుందని ఈ వాక్యము సెలవిస్తుంది. ఈరోజు సువార్తను ప్రకటిస్తూ పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, మేము ఏ శ్రమలలో ఉన్నామో, ఏ బాధలలో ఉన్నామో, ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నామో అటువంటి శ్రమల నుండి మమ్మల్ని తప్పించి విడిపించగలిగినటువంటి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఉదాహరణకి పౌలుకి కలిగినటువంటి శ్రమ, పౌలుకి కలిగినటువంటి దుఃఖం ఏంటి అంటే ఆర్థిక పరిస్థితి కాదు, అనారోగ్య పరిస్థితి కాదు, కుటుంబ పరిస్థితి కాదు, కానీ సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో అతను ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను బట్టి తను ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి మన కష్టాల గురించి ఎవరైనా ఒక్కొక్క మాట చెప్పండి అంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ గుండెల లోతుల నుండి బయటికి వస్తుంది. కానీ అపోస్తుడైనటువంటి పౌలుకు ఉన్నటువంటి శ్రమ, వేదన, దుఃఖం ఏంటి అంటే సువార్తను ప్రకటించవలసినటువంటి భారము